రీసెంట్గా రామ్ చరణ్కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడప దర్గాలో అతను సందడి చేశాడు. అయ్యప్ప మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్ళడం ఏంటి అని కూడా నెట్టింట చర్చలు జరిగాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్కు ఇచ్చిన మాట కోసమే అక్కడికి వెళ్ళాడట. 3 నెలల క్రితమే రెహమాన్ ఈ కార్యక్రమం గురించి చరణ్కు చెప్పాడట. ఎలాగైనా సరే ఈ ఈవెంట్కు వచ్చి తీరాల్సిందే అని అన్నారట రెహమాన్. దీంతో చరణ్ కూడా రెహమాన్కు మాట ఇచ్చాడట. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్ ఆ దర్గాకు వెళ్ళాడు. అయితే అక్కడ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. కడప దర్గాతో తనకెంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ దర్గాతో రుణం తీర్చుకోలేనిదని తెలిపాడు. ఎందుకంటే తన కెరియర్లో మొదటి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయిన మగధీర రిలీజ్కు ఒకరోజు ముందు చరణ్ ఇక్కడికి వచ్చాడట. ఆ సినిమా ఏ రేంజ్లో పేలిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి చరణ్ అదే దర్గాకు వెళ్ళాడు. చరణ్ వెళ్ళిన రీజన్ ఏదైనా కానీ మరికొద్ది రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్కు రెడీగా ఉంది. దీంతో ఇప్పుడు అభిమానులు ఈ రెండింటికి లింక్ చేస్తున్నారు. మగధీర సినిమాలానే అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగానే రామ్ చరణ్కు ఆ దర్గా దర్శనం లక్కీ అని చెప్పి తీరాల్సిందే. సాధారణంగా చాలామంది స్టార్ హీరోలకు కొన్ని టెంపుల్స్ కలిసి వస్తూ ఉంటాయి. ఒకవేళ చరణ్కు కూడా ఇది అలానే మారబోతుందా లేదా అనేది గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. అభిమానులు మాత్రం ఇది పక్కా హిట్ అని నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు దర్గా సెంటిమెంట్ యాడ్ అవ్వడంతో ఇంకాస్త ధైర్యంగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా వచ్చిన గ్లింప్స్తో టోటల్ గేమ్ చేంజ్ అయ్యింది. సినిమా మీద ఉండే నెగిటివిటీ అంతా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. జనవరి 10న సినిమా రిలీజ్ కాబట్టి ఇంకా వీరి చేతిలో చాలా సమయం ఉంది. దానికి తగినట్టే ప్రమోషన్స్ను ప్లాన్స్ కూడా రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే అంతా పుష్ప మానియా కొనసాగుతోంది. ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్న లెక్కలు అనుకున్నట్లుగా వచ్చేస్తే అప్పుడు సీన్లోకి చరణ్ ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి గేమ్ చేంజర్పై బజ్ బాగా నడుస్తుందని చెప్పి తీరాల్సిందే. ప్రమోషన్స్ విషయంలో అయితే నార్త్లో పోటాపోటీగా ఈ 2 సినిమాలు పెద్ద స్కెచ్ వేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి లభించే ఆదరణ కూడా అలాగే ఉంది. ఇక రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.